ఇది మూంగ్ దాల్ ఓట్స్ కలిపిన ఢోక్లా అండి. బాగుంటుంది, హెల్దీ ఫుడ్. మూంగ్ దాల్ ఏమో 1 కప్పు తీసుకున్నాను, ఓట్స్ 1 కప్పు తీసుకున్నాను. మూంగ్ దాల్ ఏంటంటే ఒక 1 అవర్ ముందు నానపెట్టేసానండి. నానపెట్టేసేసి అందులో ఏంటంటే 2 స్పూన్లు కర్డ్ వేస్తున్నానట, పెరుగు 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట, కొంచెం పలుచగా రావడానికి. మళ్ళీ బయటికి తీసి మనం గ్రైండర్ తీసే కన్నా ఒకేసారి వేసేసి గ్రైండ్ చేసుకుని సరిపోతుంది. ఇది ఏంటంటే క్యారెట్, కద్దు అనమాట, క్యాప్సికము అన్నీ మనం ఇష్టమైన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి మంచిగాను. ఇదేమో కొంచెం కుకింగ్ సోడా అనమాట, హాఫ్ స్పూన్ వేస్తున్నానండి కుకింగ్ సోడా. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇది హెల్తీ ఫుడ్ అండి, పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారు. ఆయిల్ లేదు, చక్కగా ఓట్స్ ఉన్నాయి కదా, ఓట్స్ని ఎలాగో మన ఫుడ్లో జాయిన్ చేసుకుంటే కనుక అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకుని దానికి ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఉంచామన్నమాట. ఇట్లాగా మన ఇడ్లీ స్టాండ్ది ఉంటుంది కదా, ఒక స్టాండ్ పెట్టేసుకుని దాని మీద ఒక ప్లేట్లో పెట్టేసాను. నెక్స్ట్ ఏంటంటే ఈ నువ్వుపప్పు, కొంచెం జీలకర్ర, ఈ 2 వేయించేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను. పైన కొంచెం కారం కూడా స్ప్రింకిల్ చేయొచ్చు, కానీ మా ఇంట్లో తినరని వేయలేదు. కావాలంటే మీరు అలా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఆ ముక్కలు వేసేసి బాగా కొంచెం ఫ్రై చేసినట్టుగా, షాలో ఫ్రై చేసినట్టుగా చేస్తే కనుక తినడానికి చాలా బాగుంటాయి. ఇందులో చట్నీ ఏం చేసే, మామూలుగా అయితే టమాటా సాస్తో తినచ్చు. నేను చట్నీ ఏం చేశానంటే కొంచెం కొబ్బరిను, శనగపప్పు వేసి, పచ్చిమిరపకాయలు వేసి చట్నీ చేశాను అనమాట. ఆ చట్నీ కూడా బాగానే ఉంటుంది. అందులో కొంచెం లెమన్ కూడా వేసాను చట్నీలోను. ఆ చట్నీ కూడా బాగానే ఉంటుందండి, చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, పిల్లలకి పెట్టి చూడండి, బాగా నచ్చుతుంది, చక్కగా తింటారు. వంట సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా ఉబ్బి వస్తుందండి, లేకపోతే గట్టిగా ఉండి మనం తినలేము అనమాట అంత పెద్దగాను. మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది, హెల్తీ ఫుడ్. ఇది స్నాక్ ఐటెంగా ఏంటంటే తినచ్చు, లేకపోతే రాత్రి డిన్నర్ చేయని వాళ్ళు ఇది తినైనా ఉండొచ్చు, చక్కగా కడుపు నిండుగా కూడా ఉంటుంది, హాయిగా.